ఉన్నటువంటి ఈ వేద విజ్ఞాన ఘనిని వీళ్ళందరూ ఏం చేశారు? కొల్లగొట్టారు, కొల్లగొట్టి తీసుకుపోయారు. ఎన్ని తీసుకుపోయినా గాంధీ మహాత్ముల వారు ఒకే మాట చెప్పారు, నువ్వు ఎన్నెన్నా కొల్లగొట్టి తీసుకుపోవా, మాకేం అవసరం లేదు, మాకు ఒక్కటి చాలు. ఈశావాస్యమిదగుం సర్వం, ఈశావాస్యమిదగుం సర్వం. ఒక్క మంత్రంలో ఈశావాస్యోపనిషత్తు అనేటువంటిది ప్రథమ ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తులో ప్రథమ వాక్యం, ఈ మంత్రంలో ఒకటో మంత్రంలో దాంట్లో మొదటి పాదం. ఈ ఒక్క పాదం మాకుంటే చాలు, ఏం చేస్తుంది? అన్నింటిని మళ్ళీ లాక్కొని వచ్చేస్తుంది. ఇదే, నువ్వు ఎన్నెన్నా కొల్లగొట్టు, ఏమన్నా చేసుకో. అది వేదం యొక్క గొప్పతనం. ఆ వేదము ఇక్కడ భారతదేశంలో ఉన్నది. అందుకు భారతదేశం అంటే అంత గొప్ప స్థితి. చూడండి ఎట్లా ఉంది. వేద విజ్ఞాన ఘని భారతదేశం. మిగతా దేశాల్లో ఇవి లేవు, ఇంత లేదు. కాబట్టి ధ్యానం యొక్క ప్రభావము దానితో సమానమైనది ఇంకొకటి లేదు. అట్లయితే ధ్యానమే సరిపోతుంది కదా, మరి జ్ఞానం ఎందుకు విచారణ? ఇదొక ప్రశ్న. అర్థమవుతుంది అయితే. ఇది బ్రహ్మజ్ఞాన విచారణకు పోయినప్పుడు బ్రహ్మజ్ఞాన విచారణ ఎందుకు? ఇప్పుడు యోగం చేసుకొని ధ్యానం చేస్తే సరిపోతుంది కదా, ధ్యానములు ఇప్పుడు అన్నీ పొందవచ్చు కదా. నాయనా పిచ్చోడా, నువ్వు ధ్యానం వలన పొందేటువంటిది నీ మనస్సు సంకల్పం చేసి పొందేటువంటిది. మనస్సు చేత సంకల్పం చేసేవా లేదా? మనస్సు చేత సంకల్పం చేసి శుద్ధ మనస్సు చేత నువ్వు పొందేటువంటిది అది. ఇది పొందేది కాదు. ఇది ఏది? స్వరూపం పొందేదా? స్వరూపం పొందేది కదా, సహజంగా ఉండేది. సహజంగా ఉండేదాన్ని సహజంగా లేకుండా చేసి ఈ మనస్సు నాశనం చేసి పెట్టింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నీ సహజ స్థితిలో ఉండాలి. నీ సహజ స్థితిలో ఉండాలంటే మనస్సు ఏం కావాలి? మనస్సు అనేటువంటిది నిర్వీర్యం కావాలి, నాశనం కావడం కాదు. నిర్వీర్యం కావడము, నాశనం కావడం రెండు ఒకటి కాదు. చూడండి ఎట్లా ఉందో. అది జ్ఞానం. అందువలన మనస్సు యొక్క ప్రభావం అనేటువంటిది, మనస్సు యొక్క ప్రభావం తొలగిపోతుంది. అది మనస్సు యొక్క ప్రభావం తొలగిపోయి నిర్మలమైనటువంటి సహజమైనటువంటి ఆనందం ఏది ఉన్నదో, ఈ సహజానంద స్థితి ఏది ఉన్నదో అది నేను పొందాలి. అది నా స్వరూపం, నా స్థితి. ఈ మధ్యలో ఇవన్నీ అడ్డంకులు వస్తున్నాయి లేదా? ఇవన్నీ ఈ అడ్డంకులు వచ్చేటివన్నీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇవి బయట పోయినప్పుడు బయటంతా అవన్నీ కావాలి, ఇవన్నీ కావాలని నెత్తిన వేసుకుంటున్నాం. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ మనస్సు చేత కల్పించిన విషయాలే. బయట ఉండేదంతా మనస్సు చేత కల్పించిన విషయాలే, కానీ బయట ఏమీ లేవు. బయట ఏమీ లేవు అని ఉన్నామా? ఇదే చూడు ఎంత కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఆకర్షణ, ఆకర్షణ, ఆకర్షణ. ఆ బ్యూటీషియన్స్ ఉంటారు, నల్లగా ఉండే మనిషిని కూడా చూస్తానే ఉందామా అనేటట్లుగా రెడీ చేస్తారు. చూడండి ఎట్లా ఉంటుందో. అంత రెడీ అయిపోయి, అంత టెక్నాలజీ పెరిగింది, అంత బాగానే ఉంది. పెరిగి దాని వైపు ఆకర్షణ అయిపోతున్నాం. మనస్సు దీన్నంతా చేసింది మనస్సుగా. మనస్సు చేత వచ్చినటువంటి విషయాలు మనస్సునే లోపరుచుకొని, మనస్సు దానికి లోబడిపోయి అదే తర్జన భర్జన పడుతూ దాంట్లోనే సతమతమైపోతూ ఉన్నది. ఇదే సంసారం. ఇదే సంసారం. దాంట్లో నుంచి బయటపడాలి. దాంట్లో నుంచి బయటపడాలంటే ముందు తెలుసుకున్న తర్వాత ధ్యానము ద్వారా ఆ స్థితిని అనుభవంలోకి తెచ్చుకో. దానినే ఇప్పుడు మళ్ళా నువ్వు ప్రకటిస్తూ ఉండుట. చూడు, ఇప్పుడు థియరీ ఉంటుంది, నెక్స్ట్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఫస్ట్ థియరీ, నెక్స్ట్ ప్రాక్టికల్స్.
ఎక్కడైనా అంతే. సో ఫస్ట్ థియరీ. ఇప్పుడు ఇక్కడేంటి, ఫస్ట్ థియరీ దగ్గరికి థియరీ దగ్గరికి రావాలంటే ముందు కొద్దిగా వైరాగ్యం ఉండాలా. మీరు ఇప్పుడు ఇల్లు విడిచిపెట్టి వచ్చారా లేదా? ఏదో పనులన్నీ ఉంటాయి, పొద్దున్నే పనులు ఎన్ని ఉంటాయి, పొద్దున్నే చేసి ఇంక పనులన్నీ ఎన్నో ఉంటాయి. అన్ని పనులను విడిచిపెట్టి పొద్దున్నే ఇటుకు వచ్చారనంటే వైరాగ్యం ఉంటే వస్తారా, వైరాగ్యం లేకపోతే వస్తారా? వైరాగ్యం ఉంది, వైరాగ్యం ఉంది కాబట్టి వచ్చినాం. వైరాగ్యం ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఇటుకు వస్తే కొద్దిగా తెలుస్తుంది. ఇది థియరీ. థియరీ అంటే విషయ పరిజ్ఞానం, విషయానికి సంబంధించి పరిజ్ఞానం అనేది బుద్ధికి కొద్దిగా గ్రహించుట. గ్రహిస్తే ఓ ఇట్లా ఉండాలి అనేది. మళ్ళీ ప్రాక్టికల్స్ ఎక్కడ? ప్రాక్టికల్స్ చేయాల్సింది ఫీల్డ్లో. ఎక్కడ ఫీల్డ్? జీవితమే ఫీల్డ్, జీవితం అంతా ఫీల్డ్. దానికి కొద్దిగా ఇక్కడ మనం ఏం చేస్తాం, ధ్యానం కొంచెంసేపు చేసి ధ్యానంలో కొద్దిగా అనుభవమును దాన్ని శాంపుల్ సోప్స్ ఉంటాయిగా, నువ్వు ఎక్కడికి పోయినా శాంపుల్ మెడిసిన్స్ పోతే, మందుల షాపుకి పోతే దాంట్లో కూడా శాంపుల్. ట్రైన్లో పోతూ ఉంటే వాడు చెనిక్కాయలు అమ్మేవాడు కూడా శాంపుల్ ఇస్తాడు. శాంపుల్, సార్ చూడండి సార్ మీరేం సార్ ఇట్లా అంటారు. అంతెందుకు అడవి జామకాయలు అమ్ముతూ ఉంటాడు. జామకాయలు అడిగితే వాడు ఏం చేస్తాడు తెలిసిన, జామకాయ కట్ చేసి సార్ తిని చూడండి సార్ మీరేం సార్ ఇది అంటారు. అంటే శాంపుల్, అంటే ఏడపోయినా శాంపుల్. వీటికొస్తే కూడా ఈవిడ కూడా శాంపులే, ఈవిడ కూడా శాంపుల్. ఏమిటి? ధ్యానం కాన్సెప్ట్ చేస్తే ఇక్కడ ఈ ధ్యానంలో ఈ శాంపుల్ని ఇప్పుడు మనం చూసి మళ్ళీ మీరేం చేయాలి, దాన్ని అప్లై చేస్తే మీకు కరెక్ట్గా అది అనుభవంలోకి వస్తుంది. చూసారా, ఎక్కడ పోయినా ఒకటే థియరీ, ప్రాక్టికల్స్, తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్, అంతే. ఎక్కడైనా ఇదే ప్రొసీజర్, అవునా? అది ధ్యానం యొక్క గొప్పతనం. సరే, ఇప్పుడు వస్తాం శ్లోకంలోకి. 25వ శ్లోకం. కే దస్యవః సంతి కువాసనాఖ్యాః. ఎవరు దొంగలు? దొంగలు ఎవరంటే ఎవరు దొంగలు? నా మనస్సును నా స్వరూప స్థితిలో లేనీయకుండా చేసేటువంటివే దొంగలు. తెలిసింది అది మనకి. తర్వాత కహ శోభతే యః సదసి ప్రవిద్యః. సదసి, సదస్సులయందు. సదస్సు అంటే మీటింగ్స్, సభలలో శోభతే, శోభించాలంటే ఎవడు శోభిస్తాడంటే పరిజ్ఞానం. అంటే దేని పరిజ్ఞానం ఉన్నవాడు? ఏ విషయం పరిజ్ఞానం కావాలి ఇప్పుడు? అంటే ఏ సభ అయితే ఆ సభకు సంబంధించిన పరిజ్ఞానమా? వేదాంత పరిజ్ఞానం. వేదాంత పరిజ్ఞానం రావాలంటే వేదాంత పరిజ్ఞానం అనేది పిహెచ్డి లెవెల్. ఏమండి, పిహెచ్డి అనేటప్పుడు ఏమవుతుంది, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్లో నువ్వు టాప్ మోస్ట్ ఇది కదా, డిగ్రీ కదా అది. ఆ సబ్జెక్ట్లో టాప్ మోస్ట్ డిగ్రీ పిహెచ్డి. ఈ వేదాంతం అనేటువంటిది నీకున్నటువంటి ఈ లౌకిక పారమార్థికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, లౌకిక విషయాలు, పారమార్థిక విషయాలు. లౌకిక విషయాల్లో ఉండేటువంటి డిగ్రీస్ ఏ విద్యలు ఉన్నాయో అది చెప్పుకున్నాం కదా. పరాచైవ అపరాచ, పరావిద్య అపరావిద్యలు రెండు చెప్పుకున్నాం. పరావిద్య అపరావిద్య ఇవన్నీ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద, శిక్షా, కల్పనం, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, ఇది ఇవన్నీ కూడా అపరావిద్యలు. ఇవన్నీ పనికిరాని విద్యలు అని చెప్పేశారుగా. కూటి కోసం కోటి విద్యలు. అవన్నీ నువ్వు చేసినవన్నీ కూటి కోసం పనికొచ్చే విద్యలేనయ్యా.
పరావిద్యలు ఏది? ఇంతవరకు లౌకిక విద్యలు చెప్పినాం. ఇప్పుడు పైకి సంబంధించినటువంటిది ఏమి? అలౌకిక విద్యలు. అలౌకికమైన ఏంటివి? పరలోక విద్యలు. పరలోక విద్యలు అంటే పరలోకానికి పోయేటువంటి చేసేటువంటి విద్యలంతా ఏంటి? దేంట్లో చూపిస్తుంది? అంతా వేదంలో ఉండేటువంటివి, యజ్ఞయాగాది క్రతువులు, ఇవన్నీ కూడా. ఆటమాంస తయారు చేసేది ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు? ధనుర్వేదంలో ఉన్న ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అథర్వణ వేదంలో ఇవన్నీ ఉన్నాయి. ధనుర్విద్య అంటే ఏంటి? ధనస్సు చేత ప్రయోగించేది. రామచంద్రుల వారు ధనుర్విద్య దాంట్లోనే కదా ప్రయోగించినారు. ఇప్పుడు శబ్దగ్రాహి, శబ్దభేది ఎవరు? దశరథుడు ప్రయోగించడం లేదా? శబ్దభేది అంటే ఏమి? ఎక్కడో శబ్దం వినిపిస్తూ ఉంది, ఇక్కడి నుంచి ప్రయోగించడం. ఏమంటే ఎక్కడో శబ్దం వస్తున్నదాన్ని చూడకుండా ఇక్కడి నుంచి ప్రయోగించడం అంటే దానిపైన ప్రయోగించడంగా? కాన్సన్ట్రేషన్ అట్లుంది అంటే అది టెక్నాలజీ కదా. అది టెక్నాలజీ. ఎక్కడో మిసైల్స్ అవి, నువ్వు ఇక్కడ పెట్టి ఇట్లా నొక్కితే పోయి పడతా ఉంది అంటే ఆయన ఎంత ఉంటుంది చూడు వాళ్ళ దగ్గర. ఏమనుకుంటున్నారు? ఇట్లాంటి మిసైల్స్ అంతా వాళ్ళ దగ్గర అంతా, ఇవంతా సింపుల్. ఇవంతా సింపుల్. అటువంటివన్నింటినీ దాటుకొని ఇవన్నీ లౌకిక విద్యలు, పరావిద్యలు అంటే పైన ఉండేటువంటి పైలోకానికి సంబంధించినటువంటి పారమార్థికమైనటువంటి విద్యలు, ఇవన్నీ కూడా నాకు అడ్డంకి. ఇవన్నీ స్వరూపానికి అడ్డంకి కదా. స్వరూప స్థితిలో ఉండనీయకుండా చేసేటివి కదా ఇవి అని వాటిని విడిచిపెట్టి ఏదైతే సత్యమైనదో ఇదే సత్యమైనది అనే స్థితి రావాలనంటే ఎంత ఎంత పరిపక్వత ఉండాలి మైండ్. ఆ పరిపక్వమైనటువంటి స్థితి వచ్చిందంటే అది ఇది ప్రవిద్య. విద్య ప్రవిద్య, ప్రకృష్టమైనటువంటి విద్య. ప్రకృష్టమైనది అంటే గొప్పది, అన్నింటికంటే గొప్ప విద్య. అన్నింటికంటే గొప్ప విద్య తెలిసిన వాడే ఎక్కడైనా కూడా రాణించగలుగుతాడు, ఎక్కడైనా రాణిస్తాడు. అంతే. అదే చెప్పాడు ఇక్కడ. ఎవరు చెప్పింది మాట? శంకరాచార్య స్వాముల వారు. ఎంత ఉందాడా వాక్యం? 2 లైన్లు ఏడుంది? ప్రవిద్య కహ శోభతే, ఎవడు శోభిస్తాడు? ఎంత దీన్ని వివరిస్తే ఎంతకాలం వివరించారు చెప్పండి? సింపుల్గా మనం చెప్పుకుంటున్నాం. చూడండి, అన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు. లౌకిక విద్యలు, పారమార్థిక విద్యలు అన్నీ కూడా అంటే ఇప్పుడు ఏమైపోయి, వీడి మనసులో ఏమైపోతుంది చెప్పండి? ఇప్పుడు అన్నీ అల్పమైన అయిపోయినాయి లేదా? ఏది గొప్పదో అది గొప్పది, అది స్వరూపం. స్వరూపానికి సంబంధించి చెప్పేటువంటిది ఒక్కటే ఒకటి, వేదాంతము. ఆ వేదాంతములో కూడా పూర్వమీమాంస కాదు, ఉత్తరమీమాంసావాదం, జ్ఞాన భాగము, అదే ఉపనిషత్తులు. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాల్సింది ఏమిటంటే, వివేకానంద స్వాముల వారు తన గ్రంథములలో రాసిన విషయాన్ని స్వామీజీ చెప్పగా నేను వినింది ఏంటంటే, స్వామీజీ ఎప్పుడూ ఆత్మతత్వాన్ని గురించే చెప్తారన్నమాట. ఆత్మతత్వాన్ని గురించి చెప్తూ ఉంటే స్వామీజీకి లోపల ఒక ఫీలింగ్ అంటే, నేనేమన్నా కరెక్ట్ చెప్తున్నానా, తప్పు చెప్తున్నానా, వీళ్ళని ఏమైనా వేరే విధంగా ఏమైనా, ఎందుకంటే వాళ్ళందరినీ ఆత్మ మార్గం వైపు ఇట్లా తిప్పుతున్నాను కదా, ఇది నేను చెప్తా ఉండే విధానం కరెక్ట్ అవునా కదా, పైగా ఈ ఉపనిషత్ సిద్ధాంతాన్ని చెప్తున్నాము, మిగిలినటువంటివి ఏవైతే ఉన్నాయో పురాణాలు కానీ ఇవంతా కూడా ఉన్నాయో వాటిని కొద్దిగా నిరసించడం అనేది జరుగుతూ ఉంటుంది, చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ నిరసిస్తున్నాను, నేనేం చెప్తాను అది కరెక్టా కాదా అనేటువంటిది ఒక సందిగ్ధావస్థలాగా ఉన్నప్పుడు వివేకానంద స్వాముల వారి యొక్క రచనలను చూసినప్పుడు దాంట్లో వివేకానంద స్వాముల వారు రాశారట. ఏం రాశారు? పురాణములనేటువంటివి ఏదైతే ఉన్నదో, ఈ పురాణములను కల్పించినటువంటి ఈ మేధా సంపద కలిగిన వాళ్ళు ఎవరున్నారో
వాళ్ళ బుద్ధిలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ పురాణముల ద్వారా చొప్పించి వీళ్ళపైన పడేశారు. ఎవరిపైన? జనం పైన పడేసినారు. మోక్షాన్ని గురించి ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు భగవద్గీత ఉపనిషత్తులను ఆశ్రయిస్తే సరిపోతుంది. భగవద్గీత ఉపనిషత్తులు దానికి సంబంధించింది వీటిని ఆశ్రయిస్తే సరిపోతుంది. మిగిలినవన్నింటినీ పక్కన పెట్టేయవచ్చు. అందులో కూడా ఏమి లేదా సారాంశం అంటే ఉన్నది. ఎట్లున్నదంటే ఎక్కడో అక్కడక్కడ కొద్దిగా విషయములున్నాయి, అక్కడక్కడ కొద్దిగా పనికొచ్చేటువంటి ఉన్నాయి. అందుకే మనము శంకరాచార్య స్వామి వారిని శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శృతి అంటే వేదం. శృతి అంటే వేదం. స్మృతి అంటే గ్రంథములు, స్మృతి గ్రంథాలు ఉన్నాయి. స్మృతి గ్రంథాలు అంటే శృతి అనేటువంటిది వీళ్ళు చెప్పినది కాదు. శృతి అనేటువంటిది వీళ్ళు చెప్పింది కాదు. అది భగవంతుని యొక్క తత్వము నుండి ప్రకటింపబడినటువంటిది. స్మృతి అనేటువంటిది ఏంటంటే ఆ శృతిని అనుసరించి గురువుల ద్వారా తెలుసుకొని వీళ్ళ బుద్ధికి తెచ్చుకొని వీళ్ళ బుద్ధిలో నుంచి చెప్పినటువంటిది ఏది ఉందో అది స్మృతి. అది స్మృతి గ్రంథములు అంటారు వాటిని. వీళ్ళయ్యా మధ్యలో డిస్టర్బ్ చేయదునన్ని. అది స్మృతి గ్రంథాలు. ఇట్లాంటి స్మృతి గ్రంథాలు ఉన్నాయి. స్మృతి గ్రంథములో దేన్ని తీసుకోవాలి? శృతి గ్రంథముల నుంచి ఏది తీసుకోవాలి? అర్థమవుతుందా? శృతి గ్రంథము ఉంది, స్మృతి గ్రంథాలు ఉన్నాయి. దాంట్లో మళ్ళీ స్మార్తం ఉంది, శ్రౌతం ఉంది. శృతిలో స్మార్తం అంటే ఈ స్మృతి గ్రంథాల కిందకంతా వస్తుంది. అది శృతి అనేటప్పుడు దాంట్లో చేయాల్సినటువంటి యజ్ఞయాగాది క్రతువులు అవేరే వస్తాయి. దాంట్లో ఏది చేయాలా, దీంట్లో ఏది చేయాలా, ఈ స్మృతుల్లో ఏం చేయాలనేటువంటిది మనకు తెలియదు. దాంట్లో ఏది నువ్వు స్వీకరిస్తే నీకు సరిపోతుంది. ఇప్పుడు అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పస్య కాలో బహవస్య విఘ్నాః యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబుమిశ్రం. ఒక్క శుభకార్యం మీరు చేయాలని అనుకొని సంకల్పించి చూడండి. మంచి కార్యం చేయాలని సంకల్పించండి. ఆ మంచి కార్యానికి ఎన్ని విఘ్నాలు వస్తాయో చూసుకోండి. మంచి కార్యం ఏమంటే రామకోటి మంచి కార్యమా కదా? రామనామం కంటే మించిన నామం ఉందా? అటువంటి రామకోటి చేయాలంటే చూసుకోండి కావాలంటే. అందుకే ముందు చెయ్యాలనుకునేటువంటి వాడి సంకల్పం ముందు చూడండి. వాడు అహంకారంతో చేయకూడదు. సంకల్పం చేసేటప్పుడు నేనుండి చేస్తాను అనేట్లుగా చేయకూడదు. సంకల్పం చేసే సంకల్పంలో శుద్ధ సంకల్పం ఉండాలి. శుద్ధ సంకల్పంతో చేస్తే అయిన దానికి కూడా అన్ని విఘ్నాలు వస్తాయి. అన్ని విఘ్నాలు వచ్చినా కూడా ఇప్పుడు సంకల్పం చేసింది ఎవరు? నేనే చేసింది సంకల్పమా? శుద్ధ సంకల్పం అనేది నా సంకల్పం కాదు. అది శుద్ధ సంకల్పం నా సంకల్పం కాదు, ఈశ్వరుని సంకల్పం. ఆ ఈశ్వర సంకల్పం వలన ఏమన్నా జరగలేదు. అది ఈశ్వరేచ్ఛ. నాకేం పని? ఈశ్వరుడు సంకల్పించినాడు, నేను మధ్యలో నిమిత్త మాత్రుని, నేను చెయ్యాలని చేస్తున్నా. జరిగితే జరగని, జరగకపోతే పని. అది ఎవరికి సంబంధం? ఈశ్వరునికి సంబంధం. నాకేంటి? చూడండి ఎట్లా ఉంది ఇది. అందుకే నేను చెప్పాను చూడండి, 11వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు భోక్త ఎవరు? ఈశ్వరుడు, నేను కాదు. సంకల్పించింది ఎవరు? నేను కాదు, ఈశ్వరుడు సంకల్పించాడు. ఈశ్వరుడు సంకల్పించాడు, దాని ఫలితం ఎవరిది? ఈశ్వరునిదయ్యా. నాకేం సంబంధం? ఈశ్వరుడు చేయాలని అనుకున్నాడు, మధ్యలో నేను ఒక నిమిత్త మాత్రంగా ఉన్నాడు. సరే, నా ద్వారా పలికించినాడు, చేస్తా ఉన్నాం. నేను నిలపను, ఎందుకంటే ఈశ్వరుడి నుంచి వచ్చిన సంకల్పం నేను చేస్తాను అంతే. జరిగితే జరగని, జరగకపోతే పోయి నాకేమి?
ఎట్లా ఉంటుంది ఇది? అది సంతోష సంతుష్ట సతతం యోగి. నిన్న చెప్పుకున్నాం, సంతుష్ట సతతం యోగి. యోగి అతను యోగి. సంతుష్ట జరిగితే జరగని, జరగకపోతే నాకేంటి, ఏమి జరుగుతూ ఉంటుందో జరిగితే చూస్తా, జరగకపోతే నువ్వు చూస్తా. ఈశ్వరుని యొక్క వైభవం ఎలా ఉంటుందో చూస్తా. చూసారా? ఇలా జరగాలని లేదు, ఇలా జరగకూడదని లేదు. ఏం జరుగుతుందో ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటుందో చూస్తాం. నేనెవరు మధ్యలో? ఈశ్వరుని వైభవమును చూచేవాడను. ఆహా పరమేశ్వర, నీ వైభవం ఇలా ఉందా? సరే చూస్తాం. చూడండి ఎట్లా ఉంటుందో. అది ఆ స్థితి రావాలి మనకి. ఆ స్థితి రావాలనంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, శృతిలో ఇలా చెప్పింది, ఆ స్మృతిలో ఇలా చెప్పింది, ఇది చేయండి, అది చేయండి అని చెప్పే వాళ్ళు వస్తారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి విపశ్చితః. రకరకాలుగా చెప్పేటువంటి వాళ్ళందరూ వస్తారు. అవన్నీ పట్టుకోవాలనా అనేటువంటి సందేహాలు మనకు వచ్చేస్తాయి. వాటన్నింటినీ పక్కలో పెట్టి, నాయన నువ్వు దీనిని పట్టుకో, ఇది తీసుకో, ఇది తీసుకుంటే చాలు, నీకు ఆకలి అవుతుంది. ఆకలి తీరేదానికి కావాల్సింది ఏంటి? ఆహారం. ఆహారం అనేటువంటిది ఎటువంటి ఆహారం తింటే నీకు సరిపోతుందో దానిని చెప్పారు ఆచార్యులు వారు. అంటే అర్థం ఏంటి? ఆకలి తీరేదానికి నీకు ఆహారం కావాలి. ఏ ఆహారం అంటే ఆహారం అంతా తినేద్దో, దాని ప్రభావం వస్తుంది. కాబట్టి నువ్వు ఏ ఆహారం తింటే, ఎట్లాంటి ఆహారం తింటే బాగుంటావో అనేది మనకు డాక్టర్స్ చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా నీ మనస్సుకు ఏ శృతిలో ఏ స్మృతిలో ఏమేమి ఉన్నాయో అవన్నింటిని పట్టుకొని పోయినా ఉంటే నువ్వు నీ మనస్సు కకావికలమైపోతుంది. అంతొద్దు నీకు. 32 శ్లోకాలు చెప్తాంట చాలు నీకు. ప్రశ్నోత్తరే చూసుకో. చిన్న చిన్నగా నీకు నేను ఏ విషయాలు వాటన్నింటినీ తెలుసుకొని వీటి పాటించు చాలు, నువ్వు ఉద్ధరింపబడిపోతావు. మనకు కావాల్సింది ఏంటి? ఉద్ధరింపబడ్డమా లేకపోతే లోకంలో పోవడమా? అందుకే శృతి స్మృతి పురాణానాం. శృతిలో కానీ స్మృతిలో కానీ పురాణాల్లో కానీ ఎక్కడెక్కడ ఏదైతే తీసుకోవాలనో దానిని తీసి మనకు అందించిన మహాత్ముల వారు ఆచార్యుల వారు, శంకరాచార్య స్వాముల వారు. అందుకనే లోక శంకరం. చూసారా? కాబట్టి విద్య, ఏ విద్య కావాలా? అదే ప్రవిద్య. అర్థమవుతుందా? అదే ప్రకృష్టమైన విద్య. ఏది? స్వరూపాన్ని గురించి తెలుసుకునే విద్యయే ప్రకృష్టమైన విద్య, అన్నింటికంటే గొప్ప విద్య. తర్వాత మాతేవ కాయా సుఖదా. తల్లి వలె సుఖమును ప్రసాదించేటువంటిది ఏ విద్య? అదే సువిద్య. చూడండి, సువిద్య. ఏది ప్రవిద్యయో అదే సువిద్య. ఏ ప్రకృష్టమైనటువంటి స్వరూపానికి సంబంధించినటువంటిది ఉందో విద్య. విద్య అంటే స్కూల్కి వెళ్ళి చదువుకోవడమే కాదు విద్య. తల్లి దగ్గర నుంచి మొదటి నుంచి చెప్పినాం కదా, ఇవన్నీ చెప్పేసినాను నేను. ఇవన్నీ చెప్పేసి ఇంకా నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి మళ్ళీ అటు నుంచి వచ్చి ఇంక శ్లోకం కంప్లీట్ చేద్దామనే దృష్టితో వచ్చా. చూడండి, సువిద్య అంటే తల్లి మొదటి గురువు. అక్కడి నుంచి వాడు నేర్చుకుంటూ వస్తాడు, అన్నీ నేర్చుకుంటూ వస్తాడు. నేర్చుకుని ఏది తెలుసుకోవాలనో ఏది తెలుసుకోకూడదో ఫైనల్ వచ్చేసి వేదాంత స్థితికి వచ్చి బ్రాహ్మీ స్థితి మాత్రమే నాకు సత్యమైనది అనే స్థితికి వచ్చి దానిని గురించి తెలుసుకోవడం అనేటువంటిదే సువిద్య. ఇప్పుడు వీడు ఈ నిశ్చయానికి వచ్చినాడని అనుకోండి, మధ్యలో వచ్చి నా దగ్గరికి ఒక అతను వచ్చాడు, నన్ను వెతుక్కుంటూ వచ్చాడు మా ఊరికి. ఏమనంటే, స్వామి మీరు భగవద్గీత చదువుతారట, అది బంగారం తయారు చేసేదానికి ఏదో ఒకటి ఉండదన్నమాట. పాదరసమును ఇంకొకటి ఏదో రసం ఒకటి మిక్స్ చేస్తే దాంట్లో తయారవుతుందన్నమాట. వాడికి పాదరసాన్ని సంపాదించినాడు, ఆ రసమును చెట్టు ఆకును కూడా సంపాదించినాడు. ఆ మిక్స్ చేస్తున్నాను నేను, కరెక్ట్ రేషియోలో నాకు రావట్లేదు, దాన్ని మీరేమన్నా కొద్దిగా చెప్తారా అని వెతుక్కుంటూ వచ్చాను. నేను నా గురించి నీకు ఎవరు చెప్పినారు కానీ ఇది నాకు తెలియదప్ప, ఆ విద్యల గురించి నాకు తెలియదు, ఆ గురించి నాకు తెలియదు, నేను చేయలేదు, నాకు తెలియదు, నాకు వద్దు కూడా వద్దవి
నాకు అవసరం లేదు అని చెప్తే అంతేనా అన్నాడు. లేదు స్వామి, మీకు కావాల్సిన చెప్పండి, నీకు నేనేమన్నా ఇస్తానని చెప్పాను అన్నాడు. నేనన్నాను, ఒకవేళ నాకు తెలిసి ఉంటే నేనే తయారు చేసుకుంటా కదా, నీకెందుకు నేను చెప్తా. నువ్వు ఇచ్చేది ఎంత నాకు ఆ విద్యలే అవసరం లేదు, ఆ విద్యలు నాకు అవసరం లేదు. నాకు భగవద్గీత గురించి కావాల్సిన అడుగు, దాంట్లో కావాల్సింటే మనం ఏమన్నా మాట్లాడుకుందాం అని చెప్తే వాడు అంతేనన్నాడు. అంతే అన్నాడు. ఇంట్లోకన్నా రావయ్యా, కొద్దిగా నీళ్ళన్నా తాగి, ఏదో కాఫీ వద్దు స్వామి నేను పోతాను. సరిపో. నేను కూడా బలింతం చేయలేదు, ఎందుకంటే వాడు వచ్చినోడేమి నన్ను అడుగుతా ఉండేది ఏమన్నా మంచి విషయాలు ఏమన్నా అడిగింటే లేదు నువ్వు రా, ఇంట్లోకి రా, కొంచెం కాఫీ అన్నా తగ్గిపోదు అని నేను అనింటా. వాడు అట్లా అడగలేదు కాబట్టి వాడిని ఎందుకు ఇంకా నేను పిలాలా, సరే పోతాను పో. కాబట్టి సువిద్య ఏది తెలియాలనో అది నిశ్చయం చేసుకోవాలంటే ఈ విద్యలన్నింటినీ వచ్చి చేస్తే కూడా వాటిన్నింటిని వారగా పెట్టగలగాల. వేమన తయారు చేశాడట దేన్ని? బంగారాన్ని. బంగారమును ఎవడు తయారు చేస్తాడో వాడు విరాగి అవుతాడు అనేటువంటిది నియమం. బంగారమును తయారు చేసిన వాడు విరాగి అగును. అందుకే వేమన విరాగి అయ్యాడు. మళ్ళీ ఆయన వాళ్ళ ఫ్రెండ్ బంగారం తయారు చేసేదానికి ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వైరాగ్యం కలిగినాడు. బైరాగి అంటే తెలుసా? బైరాగి, విరాగి, వైరాగ్యము. వైరాగ్యం కలిగిన వాడే విరాగి. వైరాగ్యం కలిగి సన్యాసం తీసుకొని వాడు, అంటే సన్యాసం అనేది లేకుండా వాడు బిరాగి, వాడు తిరుక్కుంటూ ఉన్నాడు, వాడు బైరాగి అయిపోయినాడు అని, వాడు బైరాగి. సరే, ఇప్పుడు ఒకసారి ఏం చేశాడంటే ఫ్రెండ్ దగ్గరికి, ఫ్రెండ్ ఏమో చేస్తున్నాడు చూద్దామని చెప్పి పోయాడు వేమన. పోతే వాడు ఇది కలిపి అది కలిపి ఏమేమో చేస్తాడు. ఏమరా నువ్వు చేస్తున్నావు, ఎంతకాలం నుంచి చేస్తాను నువ్వు అని చెప్పి అడిగినాడు. బంగారం కోసం నేను ట్రై చేస్తున్నాను, ఏమేమో చేస్తాను, నీకెందుకు లేరా అని అన్నాడు. నువ్వు నిలపరా అని చెప్పి దాన్ని కొంచెం దీన్ని కొంచెం తీసుకొని వేసి అది చేశాడు. చూస్తే బంగారం రెడీ అయిపోయింది. నాయన నువ్వు ఒక్క క్షణం వచ్చిందానికే నువ్వు ఇట్లా అయిపోయినవరా నాయన, నువ్వు ఉంటే నాకు ఇంకా చాలా బాగుంటుంది అని ఏదో పట్టుకున్నాడు. లేదు ఇడిచిపెట్టేసాడు. ఇంక అప్పుడే ఇడిచిపెట్టేసి ఇదే బంగారము, దీంతో పనికిరాదని చెప్పేసి ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు వేమన చరిత్రలో చూస్తే తెలుస్తుంది ఇవన్నీ. ఆ ఫార్ములా ఆయనకు తెలుసు. అంటే తెలుసు అనే దానికి కలిపితే ఆటోమేటిక్గా అయిపోయింది. ఆ చెయ్యి పడితే అది వచ్చేస్తుంది, అంతే. అది ఆ వివేకం ఉంది అక్కడ. అది ఆయనకు కూడా తెలియదు అంతవరకు, తెలియదు. కానీ అక్కడికి వచ్చి అలా చేసే లోపల ఫామ్ అయిపోతుంది అంతే. ఎందుకంటే అందులో ఉన్నటువంటిది ఆ నాలెడ్జ్ ఉంది అది. సో అక్కడ వరకు వచ్చింది. ఇంకా 4వ లైన్ ఉన్నది. కిమేధతే దానవశాత్ సువిద్యా. కిమేధతే దానవశాత్, ఏదైతే దానము చేసే కొలది పెరుగుతూ వస్తుందనంటే ఒక్కటే విద్య. ఏ విద్య? ఆత్మవిద్య ఏంటంటే, దీన్ని కొంచెం చెప్పాలని నేను రేపు చెప్తానండి. వద్దు, దీన్ని చెప్పి నిలిపేద్దాం అనుకుంటే రేపు చెప్పుకుందాం. ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये.
జై